హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ కరివేపాకు అన్నం. ఇది ఎలా చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద కప్పు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు, 1 క్యారెట్, 2 బంగాళదుంపలు, 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. వీటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా దాల్చిన చెక్క. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక అందులో పల్లీలు వేసి బాగా వేగించాలి. తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు, వీటిని కూడా బాగా వేగించాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేగించాలి. బాగా వేగించిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరే కడాయిలో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, వీటిని బాగా వేగించుకొని మూత పెట్టి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత అందులో యాలకుల పొడి, కరివేపాకు పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా వండుకున్న అన్నాన్ని వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే కరివేపాకు అన్నం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.